హలో అండి అందరికీ. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. హిమాలయన్‌కి పీపీఎఫ్ చేపిస్తున్నాను. పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొడక్షన్ ఫిల్మ్. ఇప్పుడు మనకి ఏదైతే వైట్ కలర్ అండ్ గ్రాఫిక్ డిజైన్ కనిపిస్తుందో దాని మీద ఒక లేయర్ లాంటిది వేస్తారు. సో, అది యాక్చువల్‌గా 180 మైక్రాన్స్ అలాగే 200 మైక్రాన్స్ ఉంటుంది. బట్ ఒక్కొక్క మైక్రాన్స్‌కి ఒక్కొక్కలాగా రేట్ ఉంటుంది. ఒక్కొక్క స్టూడియో వాళ్ళు ఒక్కో రేట్ తీసుకుంటారు. వీడియో చివరిదాకా చూడండి. హలో గైస్, హిమాలయాన్ని పీపీఎఫ్ చేయడానికి స్టోర్కి అయితే తీసుకొచ్చాను. అది వనస్థలిపురంలో ఉంది. సో 2 డేస్ నుంచి సెర్చ్ చేస్తున్నాం పీపీఎఫ్ ఎక్కడైతే బాగుంటుందో, తక్కువ స్టోర్ ఎక్కడైతే బాగుంటుందో చూస్తున్నాను. సో లక్కీగా ఈరోజు ఈ స్టూడియో అయితే దొరికింది మాకు. సో ఇక్కడ పీపీఎఫ్ అయితే చేపిస్తున్నాను. ఇప్పుడే వాటర్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో వాటర్ సర్వీస్ అయితే చేశారు, ఫుల్గా నీట్గా చాలా బాగా చేశారు. దాని తర్వాత దాన్ని రబ్ చేసి పీపీఎఫ్ అయితే స్టార్ట్ చేశారు. అసలు పీపీఎఫ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు అనేది చూద్దాం ఈ వీడియోలో. సో వీళ్ళు ఎలా చేస్తారు దాని కూడా తెలుసుకున్నాం. ఇది ఏంటన్నా? కంపౌండ్ ఉంటుంది. ఇప్పుడు 55 కాంపౌండ్, దీంట్లో 50% కటింగ్స్ ఉంటాయి, 50% గ్లాస్. కటింగ్ అంటే స్క్రాచెస్ ఉంటాయి కదా మరి, అది స్క్రాచెస్ 50% స్క్రాచెస్ వెళ్ళిపోతుంది దీంట్లో. ఇంకా 50% గ్లాస్ వస్తుంది అట్లా. దీంట్లో మూడు వెరైటీస్ ఉంటాయి. 100 కాంపౌండ్ అనేది దీంట్లో 80% కటింగ్ ఉంటుంది, 20% గ్లాస్ ఉంటాయి. అంటే మీకు 80% స్క్రాచెస్ వెళ్ళిపోతుంది, బండిలో ఉంటాయి కదా ఎంతైనా, అది స్క్రాచెస్ వెళ్ళిపోతుంది. ఇంకా గ్లాస్ 20% గ్లాస్ వస్తుంది. ఇంకా దీంట్లో 20% గ్లాస్ వస్తుంది, కటింగ్ ఉంటుంది. ఇంకా 80% షైన్ ఉంటుంది అట్లా. ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నారా బండికి? అవును, ఇది యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసి దాని తర్వాత ఇది యూజ్ చేస్తాము. ఓకే, ఈ 3 పేస్ట్ పెడతారా, 3 పెడతారా? ఫస్ట్ ఇది ఉంటుంది, ఓకే, సెకండ్ ఇది ఉంటుంది, థర్డ్ ఇది ఉంటుంది. ఓకే. దీని తర్వాత ఇంకా ఉంటుంది ఇన్స్టా గ్లేస్ అని ఉంటుంది. అట్లా ఇన్స్టా గ్లేస్ ఏమంటే ఒకటి 100% షైన్ ఉంటుంది దాంట్లో. 4 వెరైటీస్ ఉన్నాయి మన దాంట్లో. ఈ 3 వెరైటీస్ ఇప్పుడు బండి మీద అప్లై చేస్తారు? అవును, 3 కాదు. ఇది అయితే మీకు కొత్త బండి అయితే ఇది ఉట్టి ఎప్పుడైనా చాలా స్క్రాచెస్ కనిపిస్తుంది కదా, అప్పుడు యూజ్ చేస్తాము. ఓకే, మీ బండిలో అయితే 2 యూజ్ చేస్తున్నాం, ఇది ఇంకా తర్వాత ఇన్స్టా గ్లేస్ అని ఉంటుంది. అది ఇవి వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్. సో మనకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఏదైనా తక్కువ క్వాలిటీ యూజ్ చేస్తారు అని చెప్పేసి అలాంటి డౌట్ అయితే ఏమీ అవసరం లేదు. ఇంతే హార్డ్ ఉంటుంది. ఓకే, స్పాంజ్ హార్డ్ ఉంటుంది అంటున్నారు. ఇంకా దీంట్లో ఇంకా స్మూత్ వస్తుంది. అది నెక్స్ట్ ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. అది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది. పీపీఎఫ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. 180 మైక్రాన్స్, 200 మైక్రాన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక రేట్ అండ్ వారంటీ ఉంటుంది. ఫుల్ బాడీ పీపీఎఫ్ ఛార్జ్ అండ్ ఎన్ని ఇయర్స్ వారంటీ అని ఈ వీడియో లాస్ట్లో చెప్తా. వీడియోలో పీపీఎఫ్ ఎలా వేస్తారు అని చాలా డీటెయిల్గా చూపించా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వాటర్ వాష్ చేసి డస్ట్ లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఇలా వాళ్ళ ప్రొడక్ట్స్తో నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేసి 2 టైప్స్ వెరైటీస్ ఆఫ్ లిక్విడ్తో కోటింగ్ చేసి మళ్ళీ కడుగుతారు. ఇలా 2 టైమ్స్ రబ్ చేసి వాష్ చేయడం వల్ల మనకి చిన్న డస్ట్ కూడా దాని మీద ఉండే అవకాశం ఉండదు. కంప్లీట్గా ఏ చిన్న డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరే యూజ్ చేస్తున్నారా? ఇంతకుముందు యూజ్ చేసింది కాదు కదా? లేదు, అది వేరేదే. ఇది ఇన్స్టాగ్రామ్ ఫుల్ 100% గ్లాస్ ఉంటుంది. ఓకే,
సో ముందు ఇది ఇంతకుముందు వేసింది 50% గ్లాస్ కోటింగ్. 50% కటింగ్, 50% గ్లాస్. ఓకే. సో ఇది టోటల్ గ్లాస్. టోటల్ గ్లాస్ 100%. ఇలా ఫుల్ బాడీ అంతా అప్లై చేస్తారు. బాడీ అంతా అప్లై చేశాక మళ్ళీ ఒకసారి వాటర్ సర్వీస్ చేసి ఒక 2-3 అవర్స్ పక్కన పెడతారు డ్రై అవ్వడానికి. 2 టైమ్స్ వాష్ చేయడం వల్ల ఏదైనా మిగిలిన డస్ట్ ఉంటే అంతా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత బైక్ని 2-3 అవర్స్ పక్కకు పెడతారు డ్రై అవ్వడానికి. ఈ పీపీఎఫ్ కూడా మన ముందే ఓపెన్ చేశారు. సో 200 మైక్రాన్స్ పీపీఎఫ్ ఇది. పీపీఎఫ్ అంటే ఒక కవర్ లాగా ఉంటుంది, అది మన బండిపై వేస్తారు. ఎప్పుడైనా స్క్రాచెస్ పడకుండా, ఏదైనా డెంట్ పడకుండా మన బండిని కాపాడుతుంది ఇది. ఈ పీపీఎఫ్ కూడా ఎవరు పడితే వాళ్ళు వేయరు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే వేస్తారు. వీళ్ళు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నారు కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేసేటప్పుడు చాలా కష్టపడ్డారు, మనం చూస్తున్నంత ఈజీ అయితే కాదు. నలుగురు కలిసి దాన్ని పీపీఎఫ్ని కంప్లీట్ చేశారు. మన హిమాలయానికి ఫుల్ బాడీ పీపీఎఫ్ చేయించాను నేను. దానిలో లైట్, స్పీడోమీటర్, ట్యాంక్, అలాగే సైడ్స్కి 2 సైడ్స్కి కూడా వేశారు. ఆ లేయర్ అంతా కూడా ఇలా వాటర్ అప్లై చేస్తూ చేయాలి, లేకుంటే అదంతా అతకదు. అది ఎంత స్ట్రాంగ్గా లాగితే అంత స్టిక్గా ఉండిపోతుంది. దాని తర్వాత అలా దాంతో అలా రబ్బర్తో అలా అంటే అదంతా స్టిక్ అయిపోయి మంచిగా నీట్గా అతుకుపోతుంటుంది. సో ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైనా డ్యామేజ్ లాంటిది, ఏదైనా స్క్రాచెస్ లాంటివి అవ్వకుండా అవకాశం ఉంటుంది. సో వేసేటప్పుడు చిన్న బబుల్ కూడా దానిలో రాకూడదు, అందుకే అంత కష్టపడతారు, అంత ఇగ్గుతారు కూడా దాన్ని.
సో చూడండి మీరు ఎంత దాన్ని లాగి పట్టి చేస్తున్నారో. సో అది వేసేటప్పుడు దానిలో చిన్న బబుల్ వచ్చినా కూడా అదంతా చిన్న చిన్నగా పెద్దగా అయిపోయి అంతా పీపీఎఫ్ అంతా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని దానిలో చిన్న గ్యాప్ కూడా ఉండకుండా దాన్ని చాలా డీటెయిల్గా వేస్తారు. ఈ కంప్లీట్ పీపీఎఫ్ చూశాక నాకు అర్థమైంది ఎందుకు అంత హై రేంజెస్ ఉంటాయని చెప్పేసి ప్రైజెస్. బికాజ్ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీ. ఎందుకంటే అది చిన్నగా, ఎందుకంటే వాళ్ళు మనకి వారంటీ 3 years కానీ 5 years 7 years 10 years వారంటీ ఇలా ఇస్తారు. సో ఈ వారంటీలో దానిలో బబుల్స్ వచ్చినా, అదేం డ్యామేజ్ అయినా, లేకుంటే గాలికి స్పీడ్గా వెళ్తుంటే గాలికి పీపీఎఫ్ ఫుడ్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి అంత డీటెయిలింగ్ అంత జాగ్రత్తగా వేస్తారు. మార్కెట్లో ఇప్పుడిప్పుడే పీపీఎఫ్ గురించి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటివరకు ఓన్లీ కార్స్ మాత్రం, ప్రీమియం కార్స్కి మాత్రమే చేయించేవాళ్ళు పీపీఎఫ్. ఇప్పుడు బైక్స్ కూడా చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పీపీఎఫ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పీపీఎఫ్ చేపిస్తున్నారు. ప్రీమియం బైక్స్ అనే కాదు, చిన్న బైక్స్ కూడా వాళ్ళు పీపీఎఫ్ అనేది చేపిస్తున్నారు. సో బైక్ని బట్టి పీపీఎఫ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎంత పీపీఎఫ్ అవసరం అవుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మోస్ట్లీ పీపీఎఫ్ అంటే ఖర్చుతో కూడుకున్న పనే. సో మ్యాక్సిమం అమౌంట్ అయితే ఉంటుంది, పెట్టాల్సి అయితే ఉంటుంది. అంత అమౌంట్ వర్తా అంటే ఎస్ వర్తా అనే చెప్పాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి మనం బండి కొన్నప్పుడు దాని మీద చిన్న స్క్రాచ్ పడినా కూడా అది మనకి చాలా ఇబ్బందిగా, అంటే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మేజర్గా. సో ఈ పీపీఎఫ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని మీద స్క్రాచ్ పడినా కూడా లేదా దేంతో అయినా గీసినా కూడా మనకు అంత సులువుగా అయితే స్క్రాచ్ అయితే పడవు. ఇన్ కేస్ పడినా కూడా మన అది పీపీఎఫ్ తీసినప్పుడు మనకి షోరూమ్ నుంచి బండి ఏ కండిషన్తో వచ్చిందో సేమ్ అదే కండిషన్లో మళ్ళీ మనకి ఉంటుంది. సో అది పీపీఎఫ్ వల్ల యూజ్. అండ్ అంత ఈజీగా అయితే స్క్రాచెస్ అయితే పడవు. సో అది బలంగా కింద పడినా కూడా ఏదైనా క్రాషెస్ అయినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి పెయింట్ అనేది పోకుండా మనకి పీపీఎఫ్ అనేది యూజ్ అవుతుంది. సో పీపీఎఫ్ అనేది నేను చూసిన వరకు బిఫోర్ వీళ్ళ దగ్గరికి వెళ్ళకముందు నాకు పీపీఎఫ్ అనేది సింగిల్ షీట్లో వేస్తారనే ఐడియా ఉంది. నేను కూడా వాళ్ళని సింగిల్ షీట్లోనే అడిగాను. బట్ నాకు ఎప్పుడైతే పీపీఎఫ్ స్టాఫ్ కూడా పీపీఎఫ్ సింగిల్ షీట్లోనే వేస్తారని చెప్పేసి అన్నారు ఫస్ట్. బట్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో పీపీఎఫ్ వేయడానికి వచ్చారో వాళ్ళు మాత్రం పీపీఎఫ్ సింగిల్ షీట్లో రాదు. ఇన్ కేసు వచ్చినా కూడా అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు 3 parts కింద వేసుకోండి, అలాగే వేస్తాం ఏ వెహికల్కి అయినా కూడా అని చెప్పేసి పీపీఎఫ్ వాళ్ళు చెప్పారు. సో పీపీఎఫ్ వాళ్ళు అయితే డైరెక్ట్గా స్టూడియోలో మనకు ఉండరు. సో ఏ స్టూడియోకి వెళ్ళినా కూడా వాళ్ళు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. వాళ్ళ స్లాట్ మనం బుక్ చేసుకుంటే, స్టూడియో వాళ్ళే స్లాట్ బుక్ చేస్తారు. సో ఆ టైంలో పీపీఎఫ్ వాళ్ళు వచ్చి పీపీఎఫ్ చేసి వెళ్తారు. సో అరౌండ్ 3 to 4 hours అయితే టైం పడుతుంది పీపీఎఫ్ వేయడానికి కంప్లీట్గా ఫుల్ బాడీ పీపీఎఫ్ అయిపోయే వరకు కొంచెం పేషెన్స్గా ఉండాలి. అది 1 day అవ్వచ్చు, లేకుంటే 2 days కూడా అవ్వచ్చు. సో నా బండి పీపీఎఫ్ అయిపోయాక 1 day నేనంతా కూడా అక్కడే వదిలేస్తాను. బికాస్ ఆఫ్ ఆ స్టిక్నెస్ అలాగే ఉండాలని. స్టిక్నెస్ ఇన్ కేస్ వేయగానే బయటికి తీసుకొస్తే అది పాడైపోతుంది, లేయర్ లేస్తుందేమో అని చెప్పేసి అక్కడే ఉంచాను. కంప్లీట్ అయ్యాక పీపీఎఫ్ ఇలా లుక్ అయితే ఇలా ఉంది చూడండి, షైనింగ్ చూడండి ఎలా మెరుస్తుందో. సో అదే పీపీఎఫ్ ఉన్న క్వాలిటీ. సో మనం బండిని షైనింగ్తో పాటు డస్ట్ ఇంకా స్క్రాచెస్ పడకుండా ఉంచుతుంది. ఫుల్ బాడీ పీపీఎఫ్ కంప్లీట్ అయిపోయింది. మీరు బండిని డైరెక్ట్గా చూస్తే మీకు పీపీఎఫ్ వేసినట్టు అసలు తెలీదు. మీకు అసలు అది వేసినట్టు అసలు మీకు ఐడియానే ఉండదు. సో అలా ఉంటుంది లుక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా అంటే చాలా బాగా వేశారు. నేను చాలా భయపడ్డాను వేసేటప్పుడు, బబ్బులు అదే అంత వస్తుంది, మనీ అంత వేస్ట్ అవుతుందని. బట్ వీళ్ళు చాలా నిజంగా మన బండి ఇచ్చిన దగ్గర నుంచి మన బండి వెంటే ఉండి స్టాఫ్ చాలా అంటే చాలా కేర్ తీసుకొని మనకి చేపిస్తారు. నాకు వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ స్టూడియో నేమ్ వచ్చేసి డీటెయిలింగ్ డాడీ. ఇది ఆటోనగర్లో ఉంది. టువర్డ్స్ ఎల్బీ నగర్ వస్తుంటే, అనస్థలిపురం నుంచి టువర్డ్స్ ఎల్బీ నగర్ వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రోడ్ మీదే ఉంటుంది. 200 micronsకి నాకు 7,000 తీసుకున్నారు ఫుల్ బాడీకి.
హిమాలయన్ బైక్కి. అండ్ 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఈ 7 ఇయర్స్ వారంటీలో మనకి ఎప్పుడైనా పీపీఎఫ్ ఊడిపోయినా, డ్యామేజ్ అయినా, లేకపోతే బబుల్స్ వచ్చినా కూడా వాళ్ళు రీప్లేస్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్